హాయ్ అండి. నేను డాక్టర్ రాకేష్ రాజా. నేను ఎంఎస్ ఆర్థోపెడిక్స్ చేశాను. జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ని. జాయింట్ రీప్లేస్మెంట్లో ఫెలోషిప్ చేశాను. స్పోర్ట్స్ ఇంజరీస్ ఫెలోషిప్ చేశాను. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కొంపల్ ఏరియాలో డాక్టర్ రాకేష్ ఆర్థో అండ్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు మనము టైల్ బోన్ అంటారు. ఏంటంటే మనము వెన్నుపూస బొక్కు ఉంటుంది కదా, బోన్ ఉంటుంది కదా, మన బ్యాక్ బోన్ చివరి పార్ట్ని కాకిక్స్ అంటాం అన్నమాట. సో మనం కూర్చునేటప్పుడు ఈ కాకిక్స్ మీద దీన్ని ఇస్షియల్ ట్యూబర్కల్స్ అంటారు, ఇస్షియల్ ట్యూబరాసిటీ అంటారు. వీటి మీద మనం కూర్చునే ప్లేస్ దీని మీద కూర్చుంటాం అనమాట. ఎప్పుడైతే మనం కూర్చున్నప్పుడు చాలామంది ఏంటంటే ఈ టెయిల్ బోన్ పెయిన్ అంటారు. దాన్ని ఏమంటారంటే కాక్సిడైనియా అంటారు. ఆ కాక్సిడైనియా అంటే ఏమవుతుందంటే మనం ఏదైనా హాట్ సర్ఫేస్ మీద కూర్చున్నా అప్పుడు వాళ్ళకి ఏంటంటే విపరీతమైన నొప్పి ఉంటుంది అనమాట. వీళ్ళలో ఇది ఎందువల్ల వస్తుంది? కొంతమంది ఏంటంటే అప్పుడప్పుడు ఏమైనా డ్యామేజ్ అయింది, సపోజ్ ట్రామాటిక్ అంటారు, సడన్గా కూలబడ్డప్పుడు ఇట్లా కూలబడినట్టు హాట్ సర్ఫేస్కి హిట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం బ్రేక్ అయినట్టు అవుతుంది అనమాట. కాకిక్స్ ఫ్రాక్చర్ అంటారు. కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ కాకిక్స్ బోన్ మొత్తంలో ఏంటంటే సాక్రోకాకిజల్ జాయింట్ ఉంటుంది, ఇంట్రాకాకిజల్ జాయింట్ ఉంటుంది, అది కొంచెం పక్కకి జరిగినట్టు అవుతుంది అనమాట. అలా సబ్లక్సేషన్ కానీ డిస్లొకేషన్ కానీ అయినప్పుడు ఏమవుతుందంటే మేము పర్రెక్టలే దాన్ని సరి చేయడానికి ట్రై చేస్తాం. లేదా అలా కాకుండా ఇన్ఫ్లమేటరీ కండిషన్ కాక్సిడైనియా అంటారు. కొంచెం షుగర్ ఉన్న వాళ్ళల్లో, థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో కొంచెం వీళ్ళలో ఏమవుతుందంటే ఇక్కడ ఈ కాకిక్స్ దగ్గర కొంచెం పచ్చిగానట్టు అవుతుంది అనమాట. ఇలాంటి వాళ్ళలో ఏం చేస్తామంటే మేము హాట్ సర్ఫేసెస్ మీద కూర్చోవటం అవాయిడ్ చేయమంటాము. దానికి ఏంటంటే కాకిక్స్ పిల్లో అని ఉంటుంది అనమాట. ఆ పిల్లో ఏంటంటే ఒకటి కుషన్ లాగా ఉంటుంది. సో ఈ కాకిక్స్ అనేది ఏంటంటే కరెక్ట్గా ఆ గాల్లో ఉండేటట్టు, దాని మీద ప్రెషర్ పడకున్నట్టు కాకిక్స్ పిల్లో ఉంటుంది. దాన్ని ఎంకరేజ్ చేస్తాం. దాంతోపాటు ఏంటంటే సిజ్ బాత్ అంటారు. కొంచెం ఒక బేసిన్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కొంచెం డెటాల్ కానీ ఏమన్నా వేసుకొని దాంట్లో కూర్చోమంటాం అనమాట ఒక 10 నిమిషాలైనా. సో ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అంతా వెళ్ళిపోయేటట్టు. లేదు ఇవన్నీ ఏం తగ్గలేదు, కండిషన్ అంతా సివియర్గా ఉందంటే షుగర్ థైరాయిడ్ ఒకసారి రూల్ అవుట్ చేసుకొని డైరెక్ట్ కాకిక్స్కే ఇంజెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం అనమాట. సో అలా కాకుండా కొంతమందిలో ఏంటంటే కాకిక్ షేప్ అనేది కరెక్ట్గా ఉండకుండా ఆ షేప్ వల్ల కూడా పెయిన్ రావడానికి ఆస్కారాలు ఉంటాయి. అలాంటి వాళ్ళలో ఏం చేస్తామంటే కొంచెం మేము మ్యానిపులేట్ చేసి అది కరెక్ట్ ఉండటానికి ట్రై చేస్తామన్నమాట. ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే ఈ నరాలని శాంతింపజేసే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. అదే ఇంజెక్షన్ మేము సిఎం కంట్రోల్లో థియేటర్లో ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి తగ్గించడానికి ట్రై చేస్తాము. మడమ నొప్పితో వస్తారండి. మడమ నొప్పి అంటే ఏంటంటే ఇప్పుడు మన ఫుట్ ఏదైతే ఉంటుందో అది ఫ్లాట్గా ఇట్లా ఉండదన్నమాట, కర్వ్ ఉంటుందన్నమాట. సో ఆ కర్వ్కి సపోర్ట్ చేస్తా ప్లాంటార్ ఫేషియా అనే కండు ఉంటుంది. ఇప్పుడు ఆ కండ ఎక్కడైతే బోన్కి అటాచ్ అవుతుందో హీల్ బోన్కి అక్కడ పెయిన్ ఉంటుంది అనమాట. మడమ నొప్పి నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ చాలామంది ఏం చేస్తారంటే ఉదయం లేవగానే కాలు కింద పెట్టడానికి రాదు, కొన్ని స్టెప్స్ వేసిన తర్వాత మళ్ళీ అది నార్మల్ అవుతుంది. అంటే ఏంటంటే ఇది రెస్ట్ తీసుకున్న తర్వాత టిపికల్గా ఫస్ట్ స్టెప్ పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళలో ఏంటంటే మేము ఇది ఒకటి సాఫ్ట్ టిష్యూ రుమాటిజం అంటారు. షుగర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కొంచెం కండ ప్రాబ్లంలో ఇది ఒక పార్ట్ అనమాట. ఫస్ట్ మేము షుగర్ కానీ థైరాయిడ్ కానీ రూల్ అవుట్ చేస్తాం. దీనికి మడమ నొప్పికి జనరల్గా రీజన్స్ ఏముంటాయంటే కొంచెం లావు ఎక్కువ ఉన్న వాళ్ళలో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువసేపు కంటిన్యూస్గా నుంచునే ఉన్న వాళ్ళు, సపోజ్ ఆర్మీ పీపుల్, టీచర్స్ ఎక్కువసేపు నుంచున్న వాళ్ళలో కంటిన్యూస్ ప్రెషర్ పడి ఈ ప్లాంటార్ ఫేషియాటిస్ కానీ ఈ మడమ నొప్పులు కానీ వస్తాయి. ఇంకా అలానే ఏంటి షుగర్ ఉన్న వాళ్ళల్లో, థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అందరూ హీల్స్ వేసుకోవటము, చెప్పులు గట్టిగా ఉన్న వేసుకోవటము, మనకేంటంటే మన బరువంతా ఫుట్ నుంచి ఆ చెప్పుల లోపలికే మెత్తడి వెళ్తుంది. కాబట్టి ఎప్పుడైనా మన ఫుట్ యొక్క సోల్ మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. సో దానికి పర్టికులర్ స్లిప్పర్స్ ఉంటాయి, కొన్ని ఎంసీఆర్ స్లిప్పర్స్ ఉంటాయి, ఎంసీపీ స్లిప్పర్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళలో మేము ఏమి అడ్వైజ్ చేస్తామంటే ఇంట్లో కూడా కొంచెం మెత్తడి చెప్పులు వేసుకోమని చెప్తాము. దాంతోపాటు ఏంటంటే కొన్ని వాటర్ ఎక్సర్సైజ్ ఉంటాయి అనమాట. కొంచెం గోరువెచ్చని నీళ్ళు సాల్ట్ వేసుకొని కొంచెం మాడిచ్చటము అవన్నీ చూసుకుంటాం అనమాట. దాంతోపాటు ఏమైనా అండర్లైన్ కండిషన్ ఉంటే షుగర్ కానీ థైరాయిడ్ కానీ రూల్ అవుట్ చేస్తాం. కొంతమందిలో ఏముంటుందంటే ఒకసారి నొప్పి అసలు తగ్గట్లేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్రే తీసి చూస్తాం. కొన్నిసార్లు ఆ హీల్ బోన్ దగ్గర ఎక్స్ట్రా బోన్ లాగా వచ్చి ఆ క్యాల్కెనల్ స్పర్ ఏదైతే ఉందో ఆ కండని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళలో ఏంటంటే మేము ఇంజెక్షన్ ఇచ్చి తగ్గించాలా, లేదైతే ఏదైతే ఎక్స్ట్రా బోన్ ఉంది దాన్ని తీసేయాలా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనము టైల్ బోన్ అంటారు. ఏంటంటే మనము వెన్నుపూస బొక్కు ఉంటుంది కదా, బోన్ ఉంటుంది కదా, మన బ్యాక్ బోన్ చివరి పార్ట్ని కాకిక్స్ అంటాం అన్నమాట. సో మనం కూర్చునేటప్పుడు ఈ కాకిక్స్ మీద దీన్ని ఇస్షియల్ ట్యూబర్కల్స్ అంటారు, ఇస్షియల్ ట్యూబరాసిటీ అంటారు. వీటి మీద మనం కూర్చునే ప్లేస్ దీని మీద కూర్చుంటాం అనమాట. ఎప్పుడైతే మనం కూర్చున్నప్పుడు చాలామంది ఏంటంటే ఈ టెయిల్ బోన్ పెయిన్ అంటారు. దాన్ని ఏమంటారంటే కాక్సిడైనియా అంటారు.
ఆ కాక్సిడైనియా అంటే ఏమవుతుందంటే మనం ఏదైనా హాట్ సర్ఫేస్ మీద కూర్చున్నా అప్పుడు వాళ్ళకి ఏంటంటే విపరీతమైన నొప్పి ఉంటుంది అనమాట. ఈ వీళ్ళలో ఇది ఎందువల్ల వస్తుంది, కొంతమంది ఏంటంటే అప్పుడప్పుడు ఏమైనా డ్యామేజ్ అయింది, సపోజ్ ట్రోమాటిక్ అంటారు, సడన్గా కూలబడ్డప్పుడు ఇట్లా కూలబడినట్టు హాట్ సర్ఫేస్కి హిట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం బ్రేక్ అయినట్టు అవుతుంది అనమాట. కాకిక్స్ ఫ్రాక్చర్ అంటారు. కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ కాకిక్స్ బోన్ మొత్తంలో ఏంటంటే సాక్రో కాకేజియల్ జాయింట్ ఉంటుంది, ఇంట్రా కాకేజియల్ జాయింట్ ఉంటుంది, అది కొంచెం పక్కకి జరిగినట్టు అవుతుంది అనమాట. అలా సబ్లక్సేషన్ కానీ డిస్లొకేషన్ కానీ అయినప్పుడు ఏమవుతుందంటే మేము పర్రెక్టలే దాన్ని సరి చేయడానికి ట్రై చేస్తాం. లేదా అలా కాకుండా ఇన్ఫ్లమేటరీ కండిషన్ కాక్సిడైనియా అంటారు, కొంచెం షుగర్ ఉన్న వాళ్ళల్లో, థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో కొంచెం వీళ్ళలో ఏమవుతుందంటే ఇక్కడ ఈ కాకిక్స్ దగ్గర కొంచెం పచ్చిగానట్టు అవుతుంది అనమాట. ఇలాంటి వాళ్ళలో ఏం చేస్తామంటే మేము హాట్ సర్ఫేసెస్ మీద కూర్చోవటం అవాయిడ్ చేయమంటాము. దానికి ఏంటంటే కాకిక్స్ పిల్లో అని ఉంటుంది అనమాట. ఆ పిల్లో ఏంటంటే ఒకటి కుషన్ లాగా ఉంటుంది. సో ఈ కాకిక్స్ అనేది ఏంటంటే కరెక్ట్గా ఆ గాల్లో ఉండేటట్టు దాని మీద ప్రెషర్ పడకున్నట్టు కాకిక్స్ పిల్లో ఉంటుంది, దాన్ని ఎంకరేజ్ చేస్తాం. దాంతోపాటు ఏంటంటే సిజ్ బాత్ అంటారు, కొంచెం ఒక బేసిన్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కొంచెం డెటాల్ కానీ ఏమన్నా వేసుకొని దాంట్లో కూర్చోమంటాం అనమాట ఒక 10 నిమిషాలైనా. సో ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అంతా వెళ్ళిపోయేటట్టు. లేదు ఇవన్నీ ఏం తగ్గలేదు, కండిషన్ అంతా సివియర్గా ఉందంటే షుగర్ థైరాయిడ్ ఒకసారి రూల్ అవుట్ చేసుకొని డైరెక్ట్ కాకిక్స్కే ఇంజెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం అనమాట. సో అలా కాకుండా కొంతమందిలో ఏంటంటే కాకిక్ షేప్ అనేది కరెక్ట్గా ఉండకుండా ఆ షేప్ వల్ల కూడా పెయిన్ రావడానికి ఆస్కారాలు ఉంటాయి. అలాంటి వాళ్ళలో ఏం చేస్తామంటే కొంచెం మేము మ్యానిపులేట్ చేసి అది కరెక్ట్ ఉండటానికి ట్రై చేస్తామన్నమాట. ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే ఈ నరాలని శాంతింపజేసే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, అదే ఇంజెక్షన్ మేము సియామ్ కంట్రోల్లో థియేటర్లో ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి తగ్గించడానికి ట్రై చేస్తాము.